ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా అధిభూతము, అధిదైవము, అది యజ్ఞము అంటే ఏమిటి, పరమాత్మ ఎలా ఉంటాడు, పొందడం ఎలా, బ్రహ్మ జీవితకాలం ఎలా నిర్ణయిస్తారు, ఏ కాలంలో మరణిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, పురుషోత్తమ, బ్రహ్మ అంటే ఏమిటి, ఆధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతము అని దేనిని పిలుస్తారు, అధిదైవము అని దేనిని అంటారు, అది యజ్ఞము అంటే ఏమిటి, అది యజ్ఞము ఈ శరీరంలో ఎలా ఉంటుంది, చివరి కాలంలో మనసును భగవంతుడిపై నిలిపిన యోగులు నిన్నెలా తెలుసుకోగలరు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, అన్నిటికంటే గొప్పవాడు, ఎప్పటికీ ఉండేవాడిని బ్రహ్మ అంటారు, ఆత్మను ఆధ్యాత్మము అంటారు, అన్ని ప్రాణుల పుట్టుకకు ఎదుగుదలకు కారణమైన పనులను కర్మ అంటారు, పుట్టేవి నశించేవి అయిన పదార్థాలన్నీ అధిభూతములు అని పిలువబడతాయి, ప్రకృతి సృష్టిని కలిగి ఉన్న భగవంతుని విశ్వరూపమే అధిదైవము. అర్జున, ఈ శరీరాలలో లోపల ఉండే నేనే అది యజ్ఞమును. ఎవడు చివరి కాలంలోనైనా నన్ను గుర్తు చేసుకుంటూ శరీరాన్ని వదిలిపెడతాడో అతడు నన్నే పొందుతాడు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కౌంతేయ, మనిషి శరీరాన్ని వదిలి వెళ్లే సమయంలో ఏ ఆలోచనతో ఉంటాడో మళ్ళీ పుట్టే జన్మలో అలాంటి రూపాన్నే పొందుతాడు. కాబట్టి అర్జున, నీవు ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకుంటూ యుద్ధం చెయ్యి. ఈ విధంగా నీ మనస్సు, బుద్ధిని నాయందే నిలిపి ఉంచితే నిజంగా నన్ను పొందుతావు. మనసును ఎటూ పోనివ్వకుండా ఎప్పుడూ భగవంతుడి ధ్యానం రూపంలో యోగాన్ని సాధన చేసే మనిషి గొప్ప దైవమైన పరమాత్మనే చేరుకుంటాడు. అన్నింటినీ తెలిసినవాడు, చాలా కాలం నుండి ఉండేవాడు, అందరినీ పాలించేవాడు, అణువు కంటే చాలా చిన్నవాడు, అందరినీ పోషించేవాడు, సూర్యుడులాగా ఎప్పుడూ చైతన్యంతో వెలిగేవాడు, అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు అయిన పరమాత్మను ఎప్పుడూ తలుచుకునే గొప్ప భక్తుడు చివరి కాలంలో యోగబలం చేత కనుబొమ్మల మధ్య ప్రాణాన్ని స్థిరంగా నిలిపి స్థిరమైన మనసుతో ఆ పరమపురుషుణ్ణి పొందుతాడు. వేదాలు తెలిసిన పండితులు దేనిని ఎప్పటికీ ఉండేదిగా వర్ణిస్తారో, సన్యాసులు ఏ పరమాత్మను పొందాలని కోరుకొని బ్రహ్మచర్యం అనే వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఆ గొప్ప దైవం గురించి నీకు క్లుప్తంగా చెప్తాను. అన్ని ఇంద్రియాలను అదుపు చేసి మనసును గుండె లోపలే స్థిరంగా నిలిపి ప్రాణాన్ని కనుబొమ్మల మధ్య నిలిపి భగవంతుడి యందే లీనమై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓం అనే శబ్దాన్ని